వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా జస్ట్ 499తో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే మీకు నచ్చిన కోర్స్కి సంబంధించి మీరు రిజిస్టర్ అవ్వండి. ఇక మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం జనవరి 7, 2022 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు ఎంత? ఫారెక్స్ ఎంత ఉంది అని అంటున్నాం. విదేశీ మారక నిల్వలు ఏంటి అని అంటే, ఈ విదేశీ మారక నిల్వలు అనేవి భారతదేశానికి సంబంధించి ద్రవ్యోల్బణం ఏర్పడబోతున్నా, అలాగే ఆర్థిక మాంద్యం అనేది రాబోతున్నా వాటి నుంచి రక్షించడానికి ఉపయోగపడేవి విదేశీ మారక నిల్వలు. భారత్ కరెన్సీని రూపాయితో పోలుస్తాం మనం. విదేశాలకి సంబంధించినటువంటి మనీ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఇతర సెక్యూరిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా విదేశీ మారక నిల్వల్లాగానే చెప్పబడతాయి. ఇందులో జనవరి 7 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు ఎంత అని అంటున్నారు. ఫారెక్స్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ డాలర్స్లలో ఉంది, ఇది 637.196 బిలియన్లు. ఆప్షన్ బి 632.736 బిలియన్లు. ఆప్షన్ సి 633.576 బిలియన్లు. ఆప్షన్ డి 634.856 బిలియన్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఇది. 100% చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కరెంట్ ఎకానమీకి సంబంధించి, కరెంట్ ఎకానమీ అనేది మనకు ఎగ్జామ్లో కరెంట్ ఎకానమీ క్వశ్చన్సే ఎక్కువగా ఉంటాయండి. ఈ కరెంట్ ఎకానమీకి సంబంధించి ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అంటున్నాం. ఎకానమీ రిలేటెడ్గా ఇలా వచ్చేటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా నేర్చుకొని పెట్టుకోవాలి మనం. ఎగ్జామ్స్లో సింపుల్ క్వశ్చన్స్ అడిగారు, క్వశ్చన్స్ అనేవి ఇలానే ఉంటాయి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడిగినా దీనికి సంబంధించి వివరణలో భాగంగా మనం చాలా పాయింట్స్ తెలుసుకుంటున్నాం కాబట్టి మీకు దాన్ని ఏదైనా అప్లికేషన్ మెథడ్లో అడిగినా, స్టేట్మెంట్ మెథడ్లో అడిగినా అన్ని అంశాలని గుర్తుంచుకుంటే అది మీకు డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి దానిలో రైట్ ఆన్సర్ ఏది అని అంటే, రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 632.736 బిలియన్లు భారత విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఫారెక్స్ ఎంత ఉంది అని అంటే జనవరి 7 నాటికి 632.736 బిలియన్లు ఉంది. వెరీ ఇంపార్టెంట్. విదేశీ మారక నిల్వలు అని వేటినంటారు అని అన్నాం, భారతదేశ కరెన్సీ కాకుండా ఇతర దేశాలకి సంబంధించిన సెక్యూరిటీస్ కానీ, బాండ్స్ కానీ, కరెన్సీ కానీ ఇదంతా కూడా విదేశీ మారక నిల్వలుగా భారతదేశం దగ్గర ఉంటాయి. ఇవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి అని అంటున్నాం, భారతదేశానికి సంబంధించి ఏదైనా ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఇవి మొట్టమొదట వీటి ద్వారా దేశ ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని రక్షించడానికి వీలవుతుంది. అందుకు ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన లేటెస్ట్ డేటా కాబట్టి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ డేటా ప్రకారం జనవరి 7 నాటికి ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 878 మిలియన్లు తగ్గి 632 బిలియన్లకు చేరుకున్నాయి అని అంటున్నాం. ఇంత తగ్గాయి అని అన్నాం. సెప్టెంబర్లో కూడా ఇవి రావడం జరిగింది. అప్పుడు ఎంత అని అంటే 642 ఉన్నాయి బిలియన్స్. ఓకేనా, బిలియన్ డాలర్స్. ఇలా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మరి మనం ఇక్కడ విదేశీ మారక నిల్వల గురించి, ఫారెక్స్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రపంచంలో ఏ దేశం దగ్గర ఎక్కువ విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయి అని అంటే ఫస్ట్ ప్లేస్లో చైనా ఉందండి. ఏ దేశం ఉంది? ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. చైనా తర్వాత ఏ దేశం దగ్గర విదేశీ మారక నిల్వలు ఎక్కువగా ఉన్నాయి అని అంటే రెండో పొజిషన్లో జపాన్ ఉంది. తర్వాతి పొజిషన్లో ఏ దేశం ఉంది అని అంటే స్విట్జర్లాండ్ ఉందండి. ఏ కంట్రీ ఉంది? స్విట్జర్లాండ్ ఉంది. ఆ తర్వాత ఏది ఉంది అని అంటే భారత్ ఉంది. ఇటీవల భారత్ ఏం చేసింది అని అంటే ఆ తర్వాత భారత్ తర్వాత రష్యా ఉంది. ఈ రష్యాను క్రాస్ చేసి భారత్ అనేది 4th పొజిషన్కి రావడం జరిగింది. దేనిలో?
ఫారెక్స్లో. సో ఈ విదేశీ మారక నిల్వలకి సంబంధించి ఈ 5 కంట్రీస్ని గురించి కూడా గుర్తుంచుకోవాలి. సో విదేశీ మారక నిల్వలకి సంబంధించి ప్రపంచ దేశాలని ఒక క్రమ పద్ధతిలో అమర్చండి అని అంటారు. అప్పుడు చైనా ఫస్ట్ ఉంటుంది, తర్వాత జపాన్ ఉంటుంది, తర్వాత స్విట్జర్లాండ్ ఉంటుంది, తర్వాత భారత్ ఉంటుంది, తర్వాత రష్యా ఉంటుంది. ఇప్పుడున్న డేటా ప్రకారం నేను చెప్తుంది, ఇప్పుడున్న డేటా ప్రకారం అప్ టు జనవరి వరకు ఉన్న డేటా ప్రకారం. సో తర్వాత మారితే మళ్ళీ మనం మారింది కూడా అప్డేట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం చదివేది కరెంట్ అఫైర్స్ కాబట్టి దీన్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఈ విదేశీ మారక నిల్వలకి సంబంధించి మనకి కరెంట్ ఎకానమీలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, లేటెస్ట్ డేటా కాబట్టి మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఆర్బీఐ రిలేటెడ్ కాబట్టి మనకు ఎకానమీలో బ్యాంకింగ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాం. సో అలా ఇది మొత్తం కూడా మనం అప్డేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, విదేశీ మారకం నిల్వలకి సంబంధించి భారతదేశ స్థానం ఎంత ప్రపంచంలో? 4వ స్థానం. ఓకేనా? సో ఇలా దీన్ని మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఓకే, ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఆర్బీఐ నివేదిక ప్రకారం అంబుడ్స్మన్ స్కీముల క్రింద ఏ జోన్లో గరిష్టంగా ఫిర్యాదులు వచ్చాయి? సో అగైన్ బ్యాంకింగ్ క్వశ్చన్, అంటే ఇట్స్ రిలేటెడ్ టు ఎకానమీ. ఓకేనా? ఎకానమీ క్వశ్చన్, మళ్ళీ ఇట్స్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఆల్సో. సో ఇటీవల ఆర్బీఐ నివేదిక ప్రకారం అంబుడ్స్మన్ స్కీమ్ల క్రింద ఏ జోన్లో గరిష్టంగా ఫిర్యాదులు వచ్చాయి? సౌత్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్. ఏ జోన్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి, కంప్లైంట్స్ వచ్చాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సి, దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ సి, నార్త్ జోన్. నార్త్ జోన్లో ఎక్కువ ఫిర్యాదులు అనేవి వచ్చాయి. ఒకసారి దీనికి వివరణ చూడండి, ఎక్స్ప్లెనేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 20 మార్చి 21 మధ్య కాలంలో వివిధ అంబుడ్స్మన్ పథకాల కింద ఫిర్యాదుల పరిమాణం అనేది 22.27% పెరిగి 4,04,143కు చేరుకున్నది. ఏంటి? కంప్లైంట్స్. ఓకేనా? చండీగఢ్, కాన్పూర్, ఢిల్లీలో అత్యధికంగా ఈ ఫిర్యాదులు అనేవి, కంప్లైంట్స్ అనేవి వచ్చాయి. 2020-21లో నార్త్ జోన్లో అత్యధిక ఫిర్యాదులు 43.10% వచ్చాయి. ఇక ఆ తర్వాత వెస్ట్ జోన్, సౌత్ జోన్ నిలిచాయి. ఈస్ట్ జోన్లో ఫిర్యాదులు తక్కువగా ఉన్నాయి. ఏటీఎం మరియు డెబిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, ఇతర క్రెడిట్ కార్డ్స్ ఫిర్యాదులకు చాలా కారణాలుగా ఈ కంప్లైంట్స్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. సి, ఇలాంటివి మనం తక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం, అసలు పట్టించుకోం చాలా సందర్భాలలో. కానీ దీనికి ప్రియారిటీ అనేది ఉంది కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ అంబుడ్స్మన్ అని అన్నాం, అంబుడ్స్మన్ పథకం కింద కంప్లైంట్స్కి సంబంధించి అని అంటున్నాం. బ్యాంకింగ్స్కి సంబంధించిన ఫస్ట్ అంబుడ్స్మన్ ఎప్పుడు వచ్చింది అని అంటే బ్యాంక్ కంప్లైంట్స్కి సంబంధించి 1995లో రావడం జరిగిందండి. బ్యాంకింగ్కి సంబంధించినటువంటి అంబుడ్స్మన్ 1995లో వచ్చింది. ఇంకా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్కి సంబంధించి ఎప్పుడు వచ్చింది అని అంటే అంబుడ్స్మన్ 2018లో రావడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు డిజిటల్ బ్యాంకింగ్ నడుస్తున్నాయి కదా, అంత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ నడుస్తుంది కదా, దీనికి సంబంధించి అంబుడ్స్మన్ ఎప్పుడు వచ్చింది అని అంటే 2019లో వచ్చాయి. సో ఇలా ఈ అంబుడ్స్మన్ అనేది ఒకటి ఉంది. ఇది ఏం చేస్తున్నది అని అంటే ఈ పథకం కింద ఏదైతే బ్యాంకింగ్ సెక్టార్లో కస్టమర్స్ ఎదుర్కొనేటువంటి కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లైంట్స్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇలా జోన్లుగా విభజించి ఏ జోన్లో ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయని ఇచ్చారు. కానీ అంబుడ్స్మన్కి సంబంధించి ఎప్పుడెప్పుడు అంబుడ్స్మన్ స్కీమ్స్కి సంబంధించి వచ్చినటువంటి వాటిని ఇక్కడ పొందుపరచండి అని అంటే, ఇగో 1995లో బ్యాంకింగ్కి సంబంధించిన అంబుడ్స్మన్, 2018లో నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ దానికి సంబంధించింది, 2019లో డిజిటల్స్కి సంబంధించినటువంటి అంబుడ్స్మన్ అనేది తన సేవలను అందించడం జరుగుతూ ఉంది ఈ ఇయర్స్ నుంచి. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇటీవల ఏ దేశం భారతదేశంతో అధికారిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను ప్రారంభించింది? సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటున్నాం. యూఎస్ఏనా? ఆప్షన్ ఏ. ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి జపాన్. ఏ దేశం ప్రారంభించింది అని అంటే ఆన్సర్ వచ్చి యూకే అండి, యునైటెడ్ కింగ్డమ్ ప్రారంభించడం జరిగింది. 2030 నాటికి భారతదేశం మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసేటువంటి లక్ష్యంతో దేశాలు అధికారిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను ప్రారంభించాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సంవత్సరానికి $50 బిలియన్లుగా
ఉన్నది. వ్యవసాయం, డైరీ రంగాల వంటి సున్నితమైన రంగాలకు ఇరు దేశాలు అంగీకరించాయని వాణిజ్య మంత్రి, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇటీవల ఏ దేశంతో ఎఫ్టీఏకి సంబంధించినటువంటి టాక్స్ నడుస్తున్నాయి అని అంటే యూకే. సరే, ఈ ఎఫ్టీఏ ద్వారా ఏంటి అని అంటే ఒక దేశం లేదా అంతకంటే ఎక్కువ దేశాలకి సంబంధించి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఏంటి అని అంటే ఇరు దేశాలకి సంబంధించి ఒప్పందాలు కుదిరే దేశాలకి సంబంధించి ఎగుమతులు, దిగుమతులు, దానికి సంబంధించినటువంటి ట్యాక్సెస్, ఇలాంటి వాటన్నింటికి సంబంధించిన కోఆపరేషన్ అనేది ఉంటుంది. దీని ద్వారా ఏమవుతుంది అని అంటే వాణిజ్యం అనేది రెట్టింపు అవుతుంది. సో అలా ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేటెస్ట్ అగ్రిమెంట్స్కి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఐక్యరాజ్య సమితి యొక్క WESP 2022 నివేదిక ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ 2022లో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అంచనా వృద్ధి రేటు ఎంత? ఆప్షన్ ఏ అగైన్ ఎకానమీకి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ నివేదికలు కూడా. ఐక్యరాజ్య సమితి నివేదిక కదా, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి నివేదిక కదా. సో అలా ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశానికి సంబంధించినటువంటి వృద్ధి రేటు పైన చాలా ప్రపంచ బ్యాంక్ కానీ ఇతర ప్రైవేటు గ్లోబల్ కన్సల్టెన్సీస్ కానీ ఇవన్నీ కూడా నివేదికలను ఇస్తున్నాయి. సో ఇప్పుడు యునైటెడ్ నేషన్ ఇచ్చిందనంటే మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇలా మరి ఎంత శాతం అని అంటే ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ 5.1%, ఆప్షన్ బి 7.5%, ఆప్షన్ సి 8.3%, ఆప్షన్ డి 6.5%. సో ఎంత శాతం అనంటే 6.5 వృద్ధి రేటు భారతదేశానికి సంబంధించి ఉంటుంది అని యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన వరల్డ్ ఎకానమీ సిచ్యుయేషన్స్ అండ్ ప్రాస్పెక్ట్లో ఇదే WESPలో చెప్పడం జరిగింది. ఇక ఆర్థిక సంవత్సరంలో భారత్ యొక్క జీడిపి వృద్ధి అంచనా 6.5గా అంచనా వేశారు. ఓకే, 6.5గా అంచనా వేశారు. ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి వరల్డ్ ఎకనామిక్ సిచ్యుయేషన్స్ అండ్ ప్రాస్పెక్ట్కి సంబంధించినటువంటి రిపోర్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్లో ఇలాంటివి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మనం ప్రతిదాన్ని కూడా నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసినటువంటి ISFR ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం 2019తో పోలిస్తే 2021లో భారతదేశంలోని మొత్తం అడవులు మరియు చెట్ల విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు పెరిగింది? ఇగో 100% వచ్చే క్వశ్చన్, 100% వచ్చే క్వశ్చన్. బాగా గుర్తుంచుకోండి దీన్ని. ఓకే, ఆప్షన్ ఏ 3646 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ బి 5511 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ సి 2261 చదరపు కిలోమీటర్లు, ఆప్షన్ డి 1538 చదరపు కిలోమీటర్లు. మళ్ళీ చెప్తున్నా, 100% వచ్చే క్వశ్చన్. ఎగ్జామ్లో మీరు ఎనీ ఎగ్జామ్లో 100% రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. నేను 99% అన్నట్లా 100% రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ అని అంటున్నా. మరి ఎంత శాతం అడవులు పెరిగాయి అని అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2261 చదరపు కిలోమీటర్ల మేర అడవులు అనేవి పెరిగాయి. ఎప్పటితో పోలిస్తే 2019 అంచనాలతో పోలిస్తే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021లో భారతదేశపు అడవులు మరియు చెట్ల విస్తీర్ణం 2261 చదరపు కిలోమీటర్లు పెరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 100% గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అని ఇన్నిసార్లు చెప్తా ఉన్నా. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, సాయుధ దళాల వెటరన్స్ డే ఏ తేదీన జరుపుకుంటారు? జనవరి 14, జనవరి 15, జనవరి 13, జనవరి 12. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చి జనవరి 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశంలో 2017 నుంచి ప్రతి సంవత్సరం కూడా జనవరి 14న సాయుధ దళాల వెటరన్స్ డేని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది ఎంకే కరియప్ప సేవల గుర్తుగా దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సాయుధ దళాల వెటరన్స్ డేని జనవరి 15 అనేది ఆర్మీ డే నిర్వహిస్తున్నాం. 74వ ఆర్మీ డే ఇటీవల జరిగింది. ఇక జనవరి 14 అనేది సాయుధ దళాల వెటరన్స్ డేను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరికి గుర్తుగా అంటే కరియప్పకే గుర్తుగా.
సో అలాగే ఇది ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నాము అంటే 2017 నుంచి నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని కూడా మీరు ఇంపార్టెంట్ డేగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ ఫారెస్ట్ రిపోర్ట్కి సంబంధించిన క్వశ్చన్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం అటవీ విస్తీర్ణం పెరుగుదలలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం అని అంటే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అందరికీ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అటవీ విస్తీర్ణం పెరుగుదలలో మొదటి 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 647 చదరపు కిలోమీటర్లు, తెలంగాణ 632 చదరపు కిలోమీటర్లు, ఒడిషా 537 చదరపు కిలోమీటర్లు, కర్ణాటక 155 కిలోమీటర్లు, జార్ఖండ్ 110 చదరపు కిలోమీటర్లతో 5 స్థానాలలో ఉన్నాయి. ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. సో మొదటి 5 స్థానాలలో నిలిచినటువంటి రాష్ట్రాలను గుర్తించండి. దేనికి సంబంధించి? అడవిల విస్తీర్ణం అండ్ చెట్ల పెరుగుదలకి సంబంధించి అని అడగవచ్చు. ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ, తర్వాత ఒడిషా, కర్ణాటక, జార్ఖండ్. ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి స్టేట్సే ఉన్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలు మొదటి 2 స్థానాలలో ఉన్నాయి. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటే రెండవ స్థానంలో తెలంగాణ ఉంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎగ్జామ్ రాసేటువంటి వారికి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని సీరియస్గా గుర్తుంచుకోండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ అడవుల విస్తీర్ణం వచ్చి 647 చదరపు కిలోమీటర్లు అని అంటున్నాం పెరుగుదలకి సంబంధించి. ఇక తెలంగాణ వచ్చి 632 చదరపు కిలోమీటర్లు పెరిగింది అడవుల విస్తీర్ణం కొత్తగా అని చెప్పేసి 2021కి సంబంధించినటువంటి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, సో ఇలా దీన్ని మీరు గుర్తుంచుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ రిపీట్ అయింది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండోమీటబుల్ ఏ వాకింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ వర్క్, లైఫ్ అండ్ లీడర్షిప్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ ఏ శిఖా శర్మ, ఆప్షన్ బి అరుంధతి భట్టాచార్య, ఆప్షన్ సి అంశులా కాంత్, ఆప్షన్ డి నైనా లాల్ కిద్వాయ్. సో ఎవరు ఈ ఇండోమీటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ వర్క్, లైఫ్ అండ్ లీడర్షిప్ అనేటువంటి పుస్తకాన్ని రాశారు? సో బుక్స్కి సంబంధించినటువంటివి కూడా మనల్ని ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కాబట్టి దీన్ని అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. అరుంధతి భట్టాచార్య ఈజ్ ద రైట్ ఆన్సర్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ అయినటువంటి అరుంధతి భట్టాచార్య ఇండోమీటబుల్ ఏ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ వర్క్ ఆఫ్ లైఫ్ అండ్ లీడర్షిప్ పేరుతో తన కొత్త పుస్తకాన్ని ఇటీవల మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. బుక్స్కి సంబంధించినవి కూడా అడపదడప క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనం సీరియస్గా దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ పాత్రికేయుడు కమల్ ఖాన్ 61 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన ఏ మీడియా ఛానల్లో పనిచేశారు? సో ఆప్షన్ ఏ ఇండియా టుడే, ఆప్షన్ బి CNN, ఆప్షన్ సి NDTV, ఆప్షన్ డి టైమ్స్ నౌ. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ NDTVలో పనిచేసినటువంటి కమల్ ఖాన్ ప్రముఖ NDTV జర్నలిస్ట్ మరియు రామ్నాథ్ గోయంకా అవార్డు గ్రహీత కూడా 61 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించడం జరిగింది. ఓకే రైట్. ఇక చిన్న వ్యాపార రుణాల ప్లాట్ఫామ్ ఇండిఫీ టెక్నాలజీ MSME వ్యాపారులకు తక్షణ రుణాన్ని అందించడానికి క్రింది వార్డులో ఏ సంస్థతో చేతులు కలిపింది? భారత్ పే, అలాగే బంగారం కొనండి. ఈ ఆప్షన్ ఏదో తప్పు వచ్చినట్లుందండి, జస్ట్ దీన్ని డిలీట్ చేసేయండి. ఆప్షన్ సి గూగుల్ పే, ఆప్షన్ డి ఫోన్పే. సో ఈ 3 ఆప్షన్లో రైట్ ఆప్షన్ ఏది అని అంటే గూగుల్ పే ఈజ్ ద రైట్ ఆన్సర్. చెల్లింపుల యాప్ ప్లాట్ఫామ్లో అర్హత కలిగినటువంటి చిన్న వ్యాపారులకు తక్షణ రుణాలను అందించడానికి ఫిన్టెక్కి సంబంధించి రుణదాత ఇండిఫై టెక్నాలజీస్ గూగుల్ పేతో భాగస్వామ్యంలోకి ప్రవేశించింది అనేది దీనికి సంబంధించినటువంటి ఆన్సర్గా చూడాలి. ఇక ఖాదీ ఫ్యాబ్రిక్తో తయారు చేయబడినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా అయిన స్మారక జాతీయ జెండాను ఎక్కడ భారీ బహిరంగ ప్రదర్శనకు ఉంచారు? ఆప్షన్ ఏ లేహ్, ఆప్షన్ బి హిండన్, ఆప్షన్ సి జైసల్మేర్, ఆప్షన్ డి ముంబై. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే రైట్ ఆన్సర్ వచ్చి జైసల్మేర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఖాదీ ఫ్యాబ్రిక్తో తయారు చేయబడినటువంటి
ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండా అయిన స్మారక జాతీయ పతాకాన్ని జైసల్మేర్కి సంబంధించినటువంటి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆర్మీ డేని పురస్కరించుకొని భారీ బహిరంగ ప్రదర్శనకి ఉంచడం జరిగింది. ఓకేనా, రైట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్మీ డే సందర్భంగా ఏ రక్షణ సంస్థ తన సిబ్బంది కోసం తేలికపాటి మరియు మరింత వాతావరణ అనుకూల పోరాట యూనిఫామ్ని ప్రవేశపెట్టింది? సరిహద్దు భద్రతా దళం, ఇండియన్ ఆర్మ్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ, డి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. రైట్ ఆన్సర్ వచ్చి ఇండియన్ ఆర్మీ. సో జనవరి 15న జరిగినటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఏది మిస్ కాకుండా వీటన్నింటినీ కూడా మీరు గుర్తుంచుకోండి. ఆర్మీ డే సందర్భంగా భారత సైన్యం తన సిబ్బంది కోసం తేలికపాటి మరియు మరింత వాతావరణ అనుకూల పోరాట యూనిఫామ్ని ప్రవేశపెట్టడం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రైల్లో ప్రయాణించే 2 గైడెడ్ క్షిపణులను ప్రయోగిస్తున్నట్లు ఏ దేశం ప్రకటించింది? ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, యుఎస్ఏ, రష్యా. సో రైట్ ఆన్సర్ వచ్చి ఉత్తర కొరియా ఇస్ ద రైట్ ఆన్సర్. తూర్పు సముద్రంలో నిర్ణీత లక్ష్యాన్ని ఛేదించే 2 వ్యూహాత్మక గైడెడ్ క్షిపణులను తమ రైల్వే ఆధారిత క్షిపణి రెజిమెంట్ ఫైరింగ్ డ్రిల్ నిర్వహించినట్లు ఉత్తర కొరియా అనేది ఇటీవల ప్రకటించడం జరిగింది. ఓకే, సో ఇలా దీన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2021లో భారతదేశంలో అత్యుత్తమ ప్రైవేట్ బ్యాంక్గా ఏ బ్యాంక్ ఎంపికైంది? హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఎంపిక కావడం జరిగింది. వర్చువల్ వేడుకల్లో ప్రొఫెషనల్ వెల్త్ మేనేజ్మెంట్ నిర్వహించినటువంటి గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ అవార్డ్స్ 2021లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది భారతదేశంలోనే అత్యంత ప్రైవేట్ బ్యాంక్గా ఎంపిక కావడం జరిగింది. ఓకేనా, సో ఇలా దీన్ని మొత్తం కూడా మీరు అప్డేట్ చేసుకోండి మీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని విత్ కాన్సెప్ట్ బేస్డ్గా మీకు ఇంకా ఎక్కువగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.